teeth cleaning materials and you destroyed your teeth. Now you can no longer eat the word of God. మీరు దయ్యము ఏదైతే ప్రదర్శనకు పెట్టిందో సూపర్ మార్కెట్లో దాంట్లోకి వెళ్ళినప్పుడు వాడు అనేకమైన చెడు విషయాలను మీకు అమ్మి మిమ్ములను సత్యవాక్యం తీసుకొనకుండా మీ పళ్ళను పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. I've come in another way to you. వాడు ఏదో ఒక దారిలో వచ్చి మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. I hope you will get the understanding of what I'm talking about. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకుంటున్నారు అని భావిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Yeah. ఆమేన్. When your teeth are broken, you don't like to speak. Hallelujah. మీ పళ్ళు ఇరిగిపోయినారనుకో అప్పుడు మీరు మాట్లాడేకి ఇష్టపడరు. Hallelujah. హల్లెలూయా. I'm talking about the spiritual teeth. Hallelujah. నేను మామూలు పళ్ళ గురించి చెప్పడం లేదు, ఆత్మ సంబంధమైన పళ్ళ గురించి చెప్తున్నాను. You know, a person that does not have teeth does not like to smile. ఏ వ్యక్తి అయితే పళ్ళు ఇరిగిపోయి ఊడిపోతాయో వాళ్ళు నవ్వడానికి ఇష్టపడరు. Hallelujah. హల్లెలూయా. Speaking spiritually. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. I want us to begin by reading Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం నుండి మనం మొదలెడదాము. These are the words of Jesus. ఇవి యేసు యొక్క మాటలు. He said in verses 1, ఫ్రమ్ 1. yeah, we are reading Matthew 6 from verses 1 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాం, చూసుకోండి. up to 5. 5 వరకు చదివేయ్యా. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగన నీ ముందర బోధించవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తూ ఉన్నాను. ఆమేన్. Jesus spoke great words here ఇక్కడ యేసు వారు గొప్ప మాటలు చెప్పారు. concerning how to serve him, God. దేవుణ్ణి ఎలా సేవించాలనో ఇక్కడ మాట్లాడాడు. He said, beware, take heed, be careful జాగ్రత్త వహించండి అన్నాడు యేసు ప్రభు. that you don't do or present your sacrifices, your prayers or offerings before men. మనుషుల ముందర మీ ప్రార్థనలు మీ అర్పణలు అర్పించకండి అన్నాడు ఒకటి. We are having a form of Christianity today that has become a show. ఈ దినాలలో క్రైస్తవ్యం ఎలా తయారైందంటే ప్రదర్శనగా మారింది. People are doing things these days to be seen. ప్రజలు ఈ దినాల్లో విషయాలను ప్రదర్శించుకునే విధంగా చేస్తూ ఉన్నారు క్రైస్తవ్యంలో. Jesus is rebuking this kind of worship. ఈ రకమైన ప్రదర్శన చేసే రకమైన ఆరాధనను దేవుడు ద్వేషిస్తున్నాడు. He's saying, don't do things to be seen of men, do it to be seen of God. దేవుడు చూసే విధంగా మీరు చెయ్యండి, మనుషుల కొరకు చేయకండి అన్నారు. Many times there is a lot of pretense. చాలా సార్లు మనుషులు నటన చేస్తారు. It is just an outward show to convince others that you are okay, that you are following God, that you are a believer, that you are a Christian. నువ్వు క్రైస్తవుడువు, విశ్వాసివి, మంచి భక్తుడువు అనే రీతిగా ప్రజలకు కనిపించే విధంగా చాలాసార్లు మనము నడుచుకుంటాము. Jesus spoke this and this word cuts through all the religions. ప్రతి విధమైన మత ప్రదర్శనను యేసువారు ఈ మాటల చేత నరికి వేస్తున్నారు. In Christianity, ఈ క్రైస్తవ్యంలో they put crosses there సిలువలు పెడతారు. and they say that one is to show that is the church. అది సంఘము, చర్చి అని తెలుసుకునేదానికి అని అంటారు. To show who? To God
or to men? దేవునికా మనుషులకా ఆ సిలువ మనం చూపించేది? Are you trying to show God in heaven that there is a church here? పరలోకమందున్న దేవుడు చూసి ఇక్కడ సంఘం ఉందని గుర్తుపట్టేటాలని అనుకుంటున్నారా? Or somebody flying in the plane up there that there is a church down there? ఇక్కడ కింద ఒక చర్చి ఉంది అని విమానంలో నుంచి ఎవడైనా గుర్తుపట్టాలని మీరు అలా చేస్తున్నారా? The Bible does not allow that if you want to be a Christian that believes what the Bible says. బైబిల్ చెప్పే విషయాలను నమ్మే క్రైస్తవుడుగా నువ్వు ఉండాలనుకుంటే అలా గ్రంథంలో లేదు. Jesus said, don't do things to be seen of men. మనుషులను చూచి వారిని పోలి నడుచుకునే విధంగా మీరు చేయకండి. If I go to the tailor నేను టైలర్ దగ్గరికి వెళ్తే and I look for a cloth నేను ఒక బట్టను చూచి to put it on నా మీద వేసుకునేందుకు, so that men may recognize me as a preacher, నన్ను బోధకుడుగా గుర్తించేటట్లు ఒక డ్రెస్ కుట్టయ్యా అని నేనంటే, I will be doing those things to be seen of men. మనుషులు కొరకు నేను చేస్తున్నాను ఆ పనిని. Christians do those things. క్రైస్తవులు అలా చేస్తారు, Preachers do those things. బోధకులు అలా చేస్తారు, Believers do those things. విశ్వాసులు అనేవాళ్ళు చేస్తారు, Even Muslims do those things. అలాగే ముస్లింలు కూడా నేను ముస్లిం లాగా కనపడాలని డ్రెస్ ఒకటి కుట్టించుకుంటారు. They put on certain clothes to be seen. అవి ప్రదర్శన కొరకు కొన్ని రకాల బట్టలు కుట్టించుకుంటారు. Others hang crosses on their necks to be seen. మన వాళ్ళైతే సిలువలు మంచివి అలాడి తీసుకుంటారు కనపడేటట్టు. People do all those religions, all of them, they do things to be seen. ఇవన్నీ ప్రదర్శన చేయడానికి చేస్తారు మనుషుల ఎదుట. So that these people may see that I am 1, 2, 3. ప్రజలు చూసి ఇదిగో ఈయన ఫలానా అని మనల్ని గుర్తించాలని. Maybe you paint your face మీ ముఖాలకు ఒకవేళ రంగేస్తారేమో, so that this man may know that I am so and so. నేను ఫలానా వాడిని అని వీళ్ళందరూ గుర్తుపట్టాలని ముఖానికి రంగేస్తారేమో. When you are doing that, Jesus is saying, don't do things to be seen of men. మనుషుల ఎదుట కనిపించాలని చెయ్యకండాయా అని యేసువారు ఇక్కడ చెప్పారు. Whatever you do it to be seen by your Father who is in secret. రహస్యమందున్న మీ తండ్రి చూచున్నట్లుగా మీరు చేయండి అన్నాడు. Hallelujah. హల్లెలూయా. This is Bible. This is the word from Jesus' mouth. యేసు వారి నోటి నుండి వచ్చిన దైవ వాక్యం అదే. You know, when you are told exactly like Jesus said, then you feel bad. You defend, you rise up in your heart to defend your religion, to defend your beliefs. యేసు వారు చెప్పినట్లుగానే నేను చెప్పే ప్రయత్నం చేస్తే నీ మతం కొరకు నువ్వు వెంటనే తిరస్కరిస్తావు. Are your beliefs more important than the words of the Savior, Jesus? రక్షకుడైన యేసు చెప్పిన మాటల కంటే నీ ఆలోచనే గొప్పగా నువ్వు భావిస్తావు. Is your religion more important than the word of God? దైవవాక్యం కంటే నీ మతమే గొప్ప అని నువ్వు అనుకుంటావు. Are your traditions and your beliefs more important than that which God speaks? నీ పద్ధతులు ఆచారములు నీ మతం కంటే దైవవాక్యాన్ని తక్కువ చేస్తావా? What Jesus speaks is more important than the things that you create for yourself. నీ అంతట నువ్వే సృష్టించుకున్న విషయాల కంటే యేసు మాటే గొప్పది. Hallelujah. హల్లెలూయా. Verse 5 he said, ఇక్కడ ఇంకొక 6వ వచనంలో ఉంది, when you pray, నువ్వు ప్రార్థించినప్పుడు don't be as the hypocrites. నీవు వేషధారులు చేసినట్టుగా చేయవద్దు అన్నాడు. People have become hypocritical in whatsoever they are doing in the name of the Lord. యేసు ప్రభు నామములోనే ప్రదర్శన చేసే విధంగా వేషధారుల వలె చేస్తున్నారు. He said they love to pray in the synagogues, churches, and in the corners of the streets that they may be seen of men. మనుషులు చూసే విధంగా సమాజ మందిరములలోను వీధుల మూలలలోను ప్రదర్శన చేస్తున్నారు అని ఉంది ఈ వాక్యంలో. Jesus is calling that religious hypocrisy. అది మత సంబంధమైన వేషధారణ అని యేసు దానికి పేరు పెట్టారు. In chapter 23, 23వ అధ్యాయంలో in Matthew, మత్తయి సువార్త 23 Jesus also repeated these words again. ఈ మాటలే మరలా చెప్పాడు 23వ అధ్యాయంలో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He said here ఇక్కడ ఇలా అంటున్నారు in verses 5, 5వ వచనంలో,
తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. Amen. ఆమేన్. And verse 6. 6వ వచనము. ఇందులో ప్రధానములను సమాజమందిరములలో అప్రపీఠములను సంతకిందులలో వందనములను మనుషుల చేత బోధకులని లోబడుటయు కోరుదురు. And verse 7. 7వ వచనం కంప్లీటెడ్. సి కంప్లీటెడ్. And 8 also. 8 చదవండమ్మా. బోధకులకు లోబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. ఆమేన్. Jesus is saying, ఇక్కడ యేసు వారు అంటున్నారు, these Pharisees, ఈ పరిసయ్యులు, scribes, teachers of the law, వీళ్ళు శాస్త్రులు, he said their works they do to be seen of men. మనుషుల కొరకు వారు ప్రదర్శన చేస్తున్నారు అన్నాడు. When you are a Pharisee, you are doing things to be seen by men. నువ్వు మనుషుల కొరకు కనపడే విధంగా చేస్తా ఉంటే నువ్వు కూడా పరిసయ్యుడవే. Jesus always clashed with Pharisees. ఎప్పుడు యేసుకి పరిసయ్యులకి పోరాటమే. But Jesus was always a friend of sinners. అయితే యేసు వారు ఎప్పుడు పాపులకు స్నేహితుడు. Because he had come to seek and to save the one that is lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు యేసు వచ్చారని ఉంది కదా. He came to seek for you wherever you are. నువ్వు ఎక్కడున్నప్పటికీ నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన. And to bring you to him as a good shepherd that can save you and cleanse you from all your filthiness. నీ యొక్క ప్రతి పాపం నుండి మంచి కాపరి వలె నిన్ను రక్షించి నిన్ను శుద్ధీకరించడానికి వచ్చాడు యేసువారు. In verse 5 he said, these Pharisees they even increased the length of their clothes. వారి యొక్క బట్టల యొక్క పొడవును పెంచుతున్నారంట పరిసయ్యులు. If the shirt was to reach here, he will lengthen it so that it may be seen. This is a pastor, this is a preacher, this is a priest, this is what? మనుషులకు మామూలుగా అంగి ఇటు వరకు ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాళ్ళ వరకు వేసి ఇది ఈయన పెద్ద బోధకుడు అని చూపించుకునేకి చేస్తున్నారు. Jesus was saying this to them. ఇది యేసే చెప్పారండి, మనం కాదు. These are not my words. ఇవి నా మాటలు కాదు, They are written there. ఇవి రాయబడి ఉన్నాయి ఇక్కడ. That they lengthen their clothes వారి యొక్క పొడువు చేస్తున్నారంట బట్టల్ని. so that they may be seen of men, and men will say, okay, pastor. అబ్బా పాస్టర్ గారు వస్తున్నారు, పాస్టర్ గారు వస్తున్నారు, బిషప్ వస్తున్నారు అని అనేటట్టుగా, Priest. ఈయన బోధకుడు అని. Then they worship you అప్పుడు ప్రజలు వచ్చి నీకు పెట్టి నిన్నే ఆరాధిస్తారు. because you are seeking worship instead of God. దేవునికి బదులు నువ్వే ఆరాధన పొందుతావని కోరుతున్నావు కాబట్టి అలా జరుగుతుంది. అది Jesus said this is not right. ఇది మంచిది కాదని యేసు వారు చెప్పారు. He also said they love greetings in the markets. బజార్లో పోయేటప్పుడు అందరూ వచ్చి వందనాలు చెప్పాలని కూడా కోరుతున్నారంట. When they are greeted, they feel I'm something big. I'm the big ఇప్పుడు నేను man. బజార్లో సామాన్యుడిని కాదు, నన్ను అందరూ మొక్కుతా ఉండారని అప్పుడు వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారంట. When they enter into a bus, they would even rather let the believers stand so that they may sit because they are. బస్సులోకి ఎక్కుతానే వచ్చినాడు రా పాస్టర్ అని విశ్వాసం లేసి ఆయనకి సీట్ ఇచ్చేటట్లుగా వాళ్ళు కోరుతున్నారు. This is religious corruption. ఇదే మత సంబంధమైన చెడుతనము. This is religious fraudulence. ఇది మత సంబంధమైన గర్వము. He also said they love the chief seats in the synagogue. వాళ్ళు సమాజ మందిరంలో ఉన్నతమైన స్థానములు కోరినారంట. When you go into the synagogue, వాళ్ళు సమాజ మందిరంలోకి పోయినప్పుడు the seats are not the same. అన్ని సీట్లు ఒకే రకంగా ఉండవు. Sometimes you find there is a sofa set there, అక్కడ సోఫా సెట్ ఉంటుంది. and when the preacher comes in, he will be looking for that seat, not another one. బోధకుడు వచ్చి ఆ సోఫా సెట్టే కోరతాడు కానీ సన్నది కూర్చాడు. And Jesus said they love the chief seats. ఆడ ముఖ్యమైనటువంటి ఆ కుర్చీని కోరతారంట వాళ్ళు. It's in verse 6. 6వ వచనంలో ఉంది. Do you love chief seats? నువ్వు గొప్ప స్థానాన్ని కోరతావా? అగ్రపీఠములు. Hallelujah. హల్లెలూయా. In the synagogues, అంటే సమాజ మందిరంలో అంటే ఇట్లానే people love high positions. ప్రజలందరూ పైన స్థానాన్ని కోరతారు. Jesus humbled himself. యేసు వారు తనను తాను తగ్గించుకున్నారు. He is an example of our faith. మన విశ్వాసానికి నిజంగా ఆయనే మాదిరి. He was not looking for a high position. ఆయన ఉన్నతమైన స్థానాన్ని కోరలేదు. Jesus humbled himself when he was in this world. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు వారు తనను తాను తగ్గించుకున్నారు. The scripture says in Philippians chapter 2.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో వాక్యం ఇలా చెప్తోంది, which we are going to read ఇప్పుడు మనం చదవబోతున్నాము from verses 5. 5వ వచనము నుండి. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు వీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి హల్లెలూయా. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఎస్ తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. Up to 8. 8 చదవమ్మా. Even 9, no, up to 9. 9 వరకు చదివేసి. All the way. ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందిన అంతగా శిలువమరణము పొందిన అంతగా విజయము చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. Up to 10. 10 వరకు చదవమ్మా. Hallelujah. ఉన్న వారిలో గాని Amen. భూమిలో ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లు The word of the Lord is Amen. saying, the word of the Lord is saying, ప్రభు వారి మాట ఇలా చెప్తోంది, let this mind be in you. ఆయన మనస్సు నీలో ఉండాలి అంటున్నాడు. What kind of a mind was this? ఆయన యొక్క మనస్సు ఎలాగుంది? Which was also in Jesus Christ. యేసుక్రీస్తు వారిలో ఉన్న మనస్సు. That the scripture is saying, even though he looked like God, ఆయన యేసు దేవునిలాగా ఉన్నప్పటికీ he humbled himself తనను తాను తగ్గించుకొనెను. and he counted himself of no reputation. ఆయన ఏమాత్రము కూడా పేరు ప్రఖ్యాతులు లేనివానిగా And భావించినాడు. then he took the form of a servant. Jesus looked like a servant. ఆయన ఒక సేవకుని స్వరూపమును ధరించినాడు. He came and served the people. ప్రజలను సేవించినాడు. He even washed the feet of his disciples. శిష్యుల పాదాలను కడిగినాడు. He did not sit like a king to be served and served and served. రాజులాగా పైన కూర్చొని సేవించండి సేవించండి అని కోరలేదు. He served even his disciples and even washed their feet. శిష్యుల యొక్క పాదాలను కూడా కడిగి సేవించినాడు. And then he was made in the likeness of man. అతడు మనుష్యుని స్వరూపమును తీసుకున్నాడు. And then he was found in the fashion of a servant. ఆయన సేవకుని యొక్క దాసుని స్వరూపం And he looked తీసుకున్నాడు. like a man. అతడు మనుష్య రూపం తీసుకున్నాడు. And verses 8 says, and he humbled himself 8వ వచనం తనను తాను తగ్గించుకొనెను and అనింది. became obedient unto death. ఆయన మరణము పొందునంతగా తగ్గించుకొనెను. There is a teaching in the world today ఈ రోజుల్లో లోకంలో ఒక బోధన ఉన్నది, that Jesus did not die on the cross. ఆయన యేసు సిలువలో చనిపోలేదు అని చెప్పే వాళ్ళు కూడా బయలుదేరినారు. That teaching is a false teaching. అది తప్పుడు బోధన. Because when you read in Matthew, మత్తయి సువార్తలో నువ్వు చూచినప్పుడు when Jesus had died యేసు ప్రభువు వారు on the cross, సిలువలో చనిపోయినప్పుడు the scripture says that they took him from there and buried him. ఆయన చనిపోగా అక్కడి నుంచి ఆయనని దించి పాతి పెట్టిరి అని ఉంది. And he rose from the dead 3వ దినమున మరణము జయించి లేచాడు. after 3 days. 3 దినాల తర్వాత And he was with his disciples for 40 days. 40 రోజులు శిష్యులతో సంచరించినాడు. And after that he was taken to heaven in their own sight. ఆ 40 దినాల తర్వాత వారి కన్నుల ఎదుటనే ఆకాశం మీద కొనిపోబడ్డాడు. And it is written in the scriptures. అది లేఖనములో రాయబడింది. But in Matthew chapter 28, 28వ అధ్యాయం మత్తయి సువార్తలో I want you to read from verses 11. 11వ వచనం చూడండి. వెళ్తూ ఉండగా మావారి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. Up to 15. All 15 వరకు చదువుకుంటూ పోమ్మా. 11 up to 15. కాబట్టి అను 12. వారి పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యము ఇచ్చి మేము నిద్రపోవచ్చు ఉండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయి అని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెడిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరచి ఏమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఆమేన్. Some people say Jesus did not die on the cross, it was somebody else. కొంతమంది ఏమంటున్నారంటే యేసు సిలువలో చనిపోలేదు, చనిపోయింది ఇంకో వ్యక్తి అని అంటున్నారు. Long time ago when Jesus had died,
యేసువారు చనిపోయినప్పుడే చాలా కాలం కిందటే ఈ కథ మొదలైంది. Those people gave money. They bought people, gave money all over the place. అక్కడ ఉన్న ప్రజలకు డబ్బులిచ్చి ఆ వార్తను ప్రచారం చేయించారు. And bribed people. వారికి లంచం ఇచ్చారు ప్రజలకి. And tell them, spread the wrong message. మీరు తప్పుడు వార్త చెప్పండి అని లంచం ఇచ్చారు. If they say Jesus rose, tell them no. యేసువారు లేచినారని తెలిస్తే Tell them that the disciples came and stole the body. ఏ శిష్యులు వచ్చి యేసువారి దేహాన్ని ఎత్తుకుపోయినారని చెప్పండి. And they gave a lot of money. దండిగా డబ్బు ఇచ్చారు. When you are given a lot of money, you may do whatsoever you want to do. మీకు ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు ముడతాయో అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారా? If I tell you now, I will give you $1 million. నేను ఒకవేళ 100 కోట్లు ఇచ్చాను అనుకోండి డబ్బులు. So that you say Jesus did not rise from the dead. యేసువారు మరణము జయించి లేయలేదని చెప్పేస్తారా? And you are a poor man, you have been begging every day. రోజు అడుక్కుంటూ ఉన్నావు అనుకో నువ్వు. You will say, after all, anyway, I have been a beggar. నువ్వు ఒకవేళ అడుక్కు తినేవాడవి అయి ఉన్నప్పుడు. So verse 15 says they took the money. 15వ వచనంలో ఇలా ఉంది. And they did as they were told. వాళ్ళు ఏం చెప్తే అదే చేసినారంట డబ్బులు తీసుకొని. And this saying is commonly reported among the Jews until this day. ఈ రోజు వరకు ఇదే మాటలు ప్రచారం ఉన్నాయి యూదుల్లో. There is a message that Jesus did not rise from the dead, but the disciples took away the body. They say that. ఇప్పటికీ కూడా శిష్యులు వచ్చి యేసుని ఎత్తుకొని పోయినారు అనే ప్రచారం నిలిచే ఉంది. డబ్బుకి ఎంత పవర్ ఉందో చూడు. But that message came because people were bribed to say so. ఆ విధంగా చెప్పబడుటకు లంచం ఇవ్వబడింది ఆ వార్త చెప్పడానికి ఆ రోజుల్లో. But the message of the Bible is that Jesus died for you. అయితే బైబిల్ యొక్క వార్త ఏమంటే యేసువారు నీ కొరకు చనిపోయినారు. He came into this world. ఆయన ఈ లోకానికి వచ్చిందే. And he was crucified. ఆయన మరణించుట కొరకు సిలువలో. Because he took on the body of a man. మనుష్యుని యొక్క శరీరమును తీసుకొని వచ్చాడు. Jesus took on the flesh of a man. మనుష్యుని యొక్క శరీరాన్ని ధరించుకొని వచ్చాడు యేసు. In John chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయము in verses 1, 1వ వచనములో it says, in the beginning was the word, ఆదియందు వాక్యం ఉండెను, and the word was with God, వాక్యమును దేవుని యొద్ద ఉండెను, and the word was God. వాక్యమే దేవుడై ఉండెను. But verses 14 says, 14వ వచనం ఏమంటుందంటే, వా ఆమేన్. and the word became flesh, ఆ వాక్యము శరీరము ధరించెను, and we beheld, ఆయన amen, ఆమేన్, the glory ఆయనకు మహిమ కూడా as ఆపాదించబడింది. of the only begotten of the Father, ఏకైక కుమారుని వంటి మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. full of grace and truth. ఆయన పరిపూర్ణమైన కృపా సత్యముతో నిండిన వాడు. Jesus యేసువారు was the only begotten of the Father. తండ్రి యొక్క ఏకైక కుమారుడై ఉన్నాడు. God formed a body for himself to reveal himself to us through. మనకు దేవుడు తనను బయలుపరుచుకొనుటకు తన కుమారునికి శరీరమును ధరింపచేసెను. The flesh, which is called the body of Jesus Christ. ఏదైతే మాంసముందో అది యేసువారి శరీరము. This is the body which in Philippians it says he was made in the likeness of man. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అతడు మనుష్యుని స్వరూపమును దాల్చెను అని చెప్పాడు. He had to take on the image of a fallen man so that that image may be destroyed, that we may get the image that we had with God in the beginning. దేవుడు మనకు ప్రారంభంలో ఇచ్చిన శ్రేష్టమైన దేహాన్ని ఇవ్వడం కొరకు పడిపోయిన మానవుని వంటి శరీరాన్ని యేసువారు ధరించి వచ్చారు. Why was there a need for Jesus to be born? యేసువారు ఎందుకు జన్మించవలసి వచ్చింది? And how did he come into the world? ఆయన లోకంలోనికి ఎలా వచ్చారు? Why did God just speak from heaven and do everything from heaven? పరలోకం నుండి దేవుడు మాట్లాడి అన్ని చేసేయచ్చు కదా. This body of a human being ఎందుకు ఈ మానవ దేహం ఆయనకు అవసరము? was carrying sin. పాపం మోసుకొని వెళ్తుందంట మానవుని It was దేహం. carrying weaknesses that nobody could cure. మనల్ని స్వస్థపరచలేనటువంటి
బలహీనత మనల్ని పట్టుకొని ఉంది. It was carrying the fallen nature of a man. మానవుని యొక్క పడిపోయిన స్వభావాన్ని ఈ దేహం మోసుకెళ్ళి That వెళ్తుంది. even if you would try to stand up, you would still fall. నువ్వు ఇంకా లేచి చక్కగా నడుద్దామనుకున్నా కూడా పడిపోతూనే ఉంటావు. God had been trying by the prophets to speak to his people, తన ప్రవక్తల ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడే ప్రయత్నం చేశాడు. but they would not receive the words of the prophets. ప్రవక్తల వచనాలను వారు తీసుకోలేదు. They would not receive the preachings of the prophets. ప్రవక్తల యొక్క బోధను వాళ్ళు అంగీకరించలేదు ప్రజలు. Instead, they would turn and kill them and persecute them. వాళ్ళు మార్పు చెందే బదులు వారిని చంపడము, హింసించడం చేశారు మనుషులు. Finally, God said, "This is what I'm going to do. చివరికి ఇది నేను చెయ్యాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. I am going to form a body, నేను ఒక దేహాన్ని తయారు చేసుకుంటాను, an image of a man, మనుషుని యొక్క రూపంలో అనుకున్నాడు. and I'm going to take the weaknesses of a man మనుషుల యొక్క బలహీనతనంతా తీసుకొని and put it in this body ఈ శరీరం మీద వేస్తాను, and crucify this weakness, ఈ బలహీనతనంతా సిలువలో సిలువేస్తాను, crucify this flesh of sin, ఆ శరీరం యొక్క పాపాన్ని సిలువలో వేస్తాను, and I will put this image of sin in the grave, ఆ పాప శరీరాన్ని తీసుకెళ్లి సమాధిలో పెడతాను, and then I will take the death which was in a man back to the grave, మనుషుని యొక్క మరణాన్ని ఆ సమాధిలో నుండి లేపుతాను, and I will take the sins of a man and put them in the grave, పాపాలన్నీ తీసి సమాధిలో పాతి పెడతాను. and after 3 days మూడవ దినమున I am going to raise up a new creature. అప్పుడు నూతనమైనటువంటి సృష్టిని లేపుతాను. So the Bible says in 2 Corinthians 5:17 5వ అధ్యాయం 17వ వచనం 2 కొరింథీయులో వాక్యం ఇలా అంటుంది, that if any man be in Jesus Christ, ఎవరైనా యేసునందు ఉన్నట్లయితే then he is made to be a new creature, అతడు నూతన సృష్టిగా చేయబడ్డాడు. and the old things are passing away, are passed away, అతని పాతది గతించిపోయింది, and everything becomes new, ప్రతిదీ నూతనమైంది. అందులో everything becomes of God. అది దేవుని సంబంధమైనదైంది. In Jesus Christ our Lord, praise be to మన God. ప్రభువైన యేసు వారి యొక్క నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. That is why there was a man called Jesus. అదే మనుష్యుడు, యేసు అనే మనుష్యుడు అని చెప్పబడ్డాడు. Praise God. దేవునికి స్తోత్రం. In Philippians chapter 2, 2వ అధ్యాయం ఫిలిప్పీలే పత్రికలో we have heard how that happened. అది ఎలా జరిగిందో మనం విన్నాము. Praise God. దేవునికి స్తోత్రం. Now in Timothy, తిమోతి పత్రికలో ఇప్పుడు చూద్దాము. 1 Timothy chapter 2 verses 5, మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనము. ఆమేన్. the scripture is saying ఇక్కడ వాక్యం ఇలా చెప్తుంది, there is one God. ఒక్కడే దేవుడు. There are not many gods, there is one God. అక్కడ అనేకులు లేరు, ఒక్కడే దేవుడు. I believe as the scripture says. వాక్యం ఏం చెప్తే అది నేను నమ్ముతున్నాను. Some people believe it differently, but I believe according to the written word. కొంతమంది భిన్నంగా నమ్ముతున్నారు, అయితే నేను రాయబడిన వాక్యాన్ని అలానే నమ్ముతున్నాను. This scripture does not say there are 320 million gods. It says there is one God. 3,22,000 అని అలా లేదు, ఒక్కడే దేవుడని ఉంది. I know in India everything is God, 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 God. ఈ భారతదేశంలో ప్రతిదీ దేవుడే. But in the Bible, అయితే బైబిల్లో it says there is one God. అయితే ఒక్కడే దేవుడని ఉంది బైబిల్. It is difficult to follow many gods. It is easy to follow one God. అనేకుల్ని వెంబడించడం చాలా కష్టము, ఒక్కడిని వెంబడించడం సులువుగా. While this one is saying you can kneel facing the east, another one is saying face the south, another one is saying face up, another one is saying face down. ఒకడేమో తూర్పుకు చూడంటాడు, ఇంకోటి పరమడు చూడమంటాడు, ఒకడు పైకి చూడమంటాడు, ఒకడు కిందికి చూడమంటాడు. ఇంకేదాన్ని పట్టుకుంటావు? But when you have one God, నువ్వు ఒకవేళ దేవుడు ఒక్కడనే కలిగి ఉంటే then it is easy to follow what he tells you to do. ఆయన ఏం చెప్తాడో దాన్ని అనుసరించడం సులభమే కదా. God does not want to complicate your life. మీ జీవితాన్ని చాలా సంక్లిష్టం చేయాలని దేవుడు అనుకోవడం లేదు. Maybe while you are still walking in the street, మీరు దారిలో నడుస్తూ ఉన్నప్పుడు then you see a tree, నువ్వు ఒక చెట్టును చూస్తే and then it is a God you have to worship. ఇది చెట్టు, దీన్ని మొక్కాలని నువ్వు అనుకుంటే, Then when you turn, there is a dog running. అక్కడ ఒక కుక్క పరిగెత్తా అంటే, Then you say, even this one also, he wants me to worship.
ఇది కూడా దేవుడే నిన్ను ఆరాధన చేస్తే Then when you look up, the sun is there. It's అక్కడ shining. సూర్యుడు కనపడతాడు, మెరుస్తా ఉంటాడు. ఆయన కూడా You will అనుకుంటే never have time to be yourself. ఇంక నీకు సమయమే ఉండదు. ఇది అది అది ఇది. And God gave you life in this world to live. ఈ లోకంలో నీకు జీవితం ఎందుకు ఇచ్చినాడంటే జీవించుట కొరకు. Hallelujah. హల్లెలూయా. When you want to plant your crops, నీవు నీ యొక్క పంటలు వేయాలనుకుంటే even the earth is another God. It will complain, you are digging me. ఒకవేళ అది దేవుడు అయితే ఏమంటారు, నన్ను దవ్వుతున్నవేంద్రా, నేను దేవుణ్ణి అంటాను. Where will you get the food? నువ్వు ఎక్కడి నుంచి ఇంక భోజనం పొందుతావు? దాన్ని తవ్వితే నేను దేవుడిని నన్నే పొడుస్తావా అంటే, let us worship one God. అయితే ఒక్కడే దేవుణ్ణి ఆరాధించవలెను. Let us say amen. ఆమేన్ అనండి. Let us say amen. ఆమేన్. It is written here ఇక్కడ రాయబడిందండి, that for there is one God. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. Some people even have 3 gods. కొంతమందికి 3 దేవుళ్ళు ఉన్నారు. One is in South Africa, ఒక ఆయన సౌత్ ఆఫ్రికాలో another ఉన్నాడు, one is in Europe, యూరోప్ లో ఒక ఆయన ఉన్నాడు, and another one is in India. ఇండియాలోనే ఇంకొక ఆయన ఉన్నాడు. I want one God so that when he is here, I'm here. నాకు ఒక్కడే దేవుళ్ళు కావాలనుకోండి, ఇక్కడ ఉంటే ఇక్కడే. ఇంకా Jesus said, so that where I am, you will be there. యేసువారు ఏమన్నారంటే, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానన్నారు. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. I stopped looking for God who is very far away from me. నాకు చాలా దూరంగా ఉండే దేవుణ్ణి చూడడం నాకు ఇష్టం లేదు. Amen. ఆమేన్. మీరు తెలుసా, God is in heaven. దేవుడు పరలోకమందున్నాడు తెలుసుదా మీకు? And you are on earth alone. మీరు ఒంటరిగా భూమి మీద ఉన్నారు. The Bible changes that. బైబిల్ దాన్ని మార్చివేసింది. The Bible says God బైబిల్ ఏమంటుందంటే దేవుడు is a spirit. ఆత్మై ఉన్నాడు. In John 4 verses 24. యోహాను సువార్త 4:24. And then in Corinthians 6:19 it says, and you are that temple, that spirit is living in కొరింథీ you. పత్రిక 6:19 ఏమందంటే, ఆ ఆత్మ నీలో నివసించుతున్నాడు, ఆయన మీరు ఇల్లు అని ఉంది. So that you don't have to struggle and try to send prayers beyond the clouds and beyond the first heaven and the second heaven and the third heaven until it reaches God after 1 million years. దేవుడు ఈడే ఉంటే మీరు ప్రార్థన పంపించే అది 1 మిలియన్ సంవత్సరాల తర్వాత దేవుణ్ణి చేరుతుందా? God wants to be near you. అయితే దేవుడు నీలోనే ఉండాలని కోరుతున్నాడు. God wants to live in you. నీలోనే నివసించాలని కోరుతున్నాడు దేవుడు. There is a very big difference between what the Bible says and what people believe. మనుషులు నమ్మేదానికి బైబిల్ చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంది. Amen. అవునా? People have created their own faiths. మనుషులు తమ సొంత విశ్వాసాలను నిర్మించుకున్నారు. If a man departs from that which is written, don't follow him. రాయబడిన దాన్ని కూడా అనుసరించడానికి నుండి తొలగిపోయినారు మనుషులు. Because this was written so that we may have a standard of faith. ఈ విషయాలు ఎందుకు రాయబడినాయంటే మారని విశ్వాసం మనలో స్థిరంగా ఉండాలని రాయబడ్డాయి. In Isaiah, యెషయా గ్రంథంలో amen, chapter 59, 59వ అధ్యాయం verses 1 and 2. 1-2 వచనాలు. ఇప్పటివరకు వింటున్నట్లు యెహోవా హస్తము కృత కాలేదు. ఇన్నడేలకు వింటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. Amen. ఆమేన్. The scripture is saying the hand of the Lord is not short that it cannot save you. యెహోవా హస్తము మిమ్మల్ని రక్షించకుండా కురచ కాలేదు అని ఉంది. Neither is his ear thick so that he cannot hear you. ఆయన చెవులు మందం కాలేదు మీ ప్రార్థన వినకుండా ఉండడానికి. But he's saying it is your sins and your iniquities that have separated between you and God. దేవునికి మానవునికి మధ్యలో మీ పాపములు అడ్డుగా వచ్చుతున్నవి అని వాక్యంలో ఉంది. And have hid his face. ఆయన యొక్క ముఖాన్ని నీకు దూరపరుస్తుంది అది. Some religions say that you cannot see God. కొన్ని మతాలు అంటున్నాయి దేవుణ్ణి చూడలేవు అని. The Bible says it is your sins that have separated you from God. అయితే బైబిల్ ఏమంటా ఉందంటే దేవుణ్ణి నీకు దూరంగా చేసేది నీ పాపమే అంటుంది. So Jesus came to take away our sins. ఎప్పుడైతే యేసువారు వచ్చి మన పాపాలను So తీసివేశారో that we can live holy. మనము పవిత్రంగా జీవించగలము. And when you are pure, you shall see the Lord. నువ్వు పవిత్రంగా ఉంటే దేవుణ్ణి చూస్తావు.
Hallelujah. హల్లెలూయా. In Matthew chapter 5, Jesus confirmed those words to be ఆ true. మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు వారు చెప్పారు, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు When అని. he said, "Blessed are the pure in heart," ఎవరైతే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. amen, ఆమేన్. for they shall see God. వారు దేవుణ్ణి చూచెదరు. Verses 8, 8వ వచనము Matthew 5. 5వ అధ్యాయము మత్తయి సువార్త. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. It is written, అది రాయబడింది. when you are pure in heart, you will see God. హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుణ్ణి చూడగలవు. When you are not pure, your sin separates you from God. నువ్వు ఎప్పుడైతే అపవిత్రుడిగా ఉంటావో నీ పాపం దేవుడి నుంచి దూరం చేస్తుంది. Amen. ఆమేన్. John the Baptist, యోహాను, బప్తిస్మం ఇచ్చే యోహాను, when he was in River Jordan, ఆయన యొర్దాను నదిలో ఉన్నప్పుడు he saw. ఆయన చూశాడు. Amen. అవునా? It Yes, is sir. written, he saw. ఆయన చూశాడని రాయబడింది. Praise God. దేవునికి స్తోత్రం. And God spoke to him దేవుడు అతనితో మాట్లాడెను అని ఉంది. and told him, the one that you shall see the Spirit descending upon. ఆత్మ వచ్చి దిగడం నువ్వు ఎవరి మీద అయితే చూస్తావో. So John saw the Spirit. ఈ యోహాను ఆత్మను చూచాడు. It is not easy to see the Spirit, ఆత్మను చూడడం అంత సులువైన విషయం కాదు. but John saw the Spirit. అయితే యోహాను వారు ఆత్మ దిగి రావడం చూశారు. And the one who told him ఆయనకి చెప్పిన వ్యక్తి, that the one you will see the Spirit descending upon, ఎవరి మీదకైతే ఆత్మ దిగి రావడం నువ్వు చూస్తావో that is the one that shall baptize you with the Spirit also. ఆయనే నిన్ను ఆత్మతో బాప్తిస్మం ఇస్తాడు, ఆ వ్యక్తి అని చెప్పాడు, పైనుంచి చెప్పి ఆయన. Amen. అవునా? He said, I did not know him. ఆయనను నేను చూడలేదని చెప్పలేదు, I knew him not. నేను ఎరగలేదు. But the one who sent me నన్ను పంపినవాడు showed me and told me నాకు చెప్పాడు, చూపించాడు. that the one that you shall see the Spirit descending upon, ఎవరి మీదకైతే ఆత్మ దిగి రావడం నువ్వు చూస్తావో that is the one to baptize with the Holy Ghost. ఆయనే ఆత్మతో మిమ్మల్ని అభిషేకిస్తాడు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. These things were written so that we may understand. ఈ వాక్యాలన్నీ రాయబడింది మనం అర్థం చేసుకోవడానికే. You don't understand sometimes because you don't read the whole Bible with that spirit by which it was written. రాయబడింది కదా, వాక్యాన్నంతా ఆత్మతో మనం చదివితే మనకు చక్కగా అర్థమవుతుంది. మనం అలా ఆత్మ ద్వారా చదవకపోతే మనకు అర్థం కాదు. In 2 Peter chapter 1, 2 పేతురు 1వ అధ్యాయాన్ని చూద్దాము. Peter spake and said, రెండవ అధ్యాయం చెప్తుంది. in verses 21, 2వ అధ్యాయము 21వ వచనము, beginning from 20, 20 నుంచి చదవండి దయచేసి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాన్యములను ఫస్ట్ పీటర్ 2 Peter chapter 1, 2 పేతురు 1వ అధ్యాయము 2 Peter 1 verses 20 చాప్టర్ 2 Peter chapter 1, 1వ అధ్యాయము 21వ వచనము 20 to 21. ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. Amen. ఆమేన్. The scripture is not for any private interpretation. ఈ వాక్యానికి సొంత వివరణ చెప్పేదానికి లేదు. You are not entitled to your own private interpretation in the Bible. బైబిల్లో ఉన్న వాక్యాలకి నీ సొంతమైన అర్థం చెప్పడం అనేది నీకు అంగీకారం కాదు. God does not allow you to interpret according to the way you want. నీ కోరిక చొప్పున వాక్యాన్ని వివరించుటకు నీకు అధికారం లేదు. The scripture is saying, holy men of God of old spoke as they were moved by the Spirit of God. కేవలము దైవాత్మ ప్రేరేపణ చేతనే వాక్యము చెప్పబడుతుంది అని చెప్పింది. Holy man of God spoke these things. పరిశుద్ధమైన దైవ సేవకుడు మాత్రమే ఈ మాటలు చెప్పగలడు. These things are not just collection of some good books. కొన్ని మంచి మంచి పుస్తకాల నుంచి వాక్యాలన్నీ ఇక్కడ చేర్చినది కాదు ఈ పుస్తకము. It is written here that holy men spoke as God moved them.
పవిత్రమైన వ్యక్తిని దేవుడు కదిలించి ప్రేరేపించగా ఆయన చెప్పాడు. When you are reading, you should read also when you are moved by God's Spirit. నువ్వు చదివేటప్పుడు దైవాత్మ చేత కదిలింపబడుతూ చదవాలి. That's why Jesus said, అందుకని యేసువారు చెప్పారు, wait for the promise of the Father, which is the Holy Ghost. ఆయన తండ్రి యొద్ద నుండి వాగ్దానం ఏదైతే ఉందో అది ఆ ఆత్మను పొందే వరకు మీరు వేచి ఉండండి అన్నాడు శిష్యులతో. In Acts chapter 1 verses 4, 1వ అధ్యాయం 4వ వచనం అపోస్తలుల కార్యంలో, ఆయనకి నచ్చకుంటే పెద్ద ఆయన్ని తీసుకుపోండి, ఆయన బాధ పెట్టకండి, పాపం ఏదో చెప్తున్నాడు ఆయన. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు యేసువారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మీరు యెరూషలేము నుండి వెళ్ళకండి, నా వలన వినిన తండ్రి యొక్క నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానం కొరకు కనిపెట్టండి. so some people misquote this scripture ఈ వాక్యాలను కొంతమంది తప్పుగా ఉదహరిస్తారు and say the promise which Jesus was speaking about that it was to come in future. కొంతమంది ఏమంటారంటే యేసు రెండవ రాకలో మళ్ళా వస్తాడే ఆ మాట ఇది అని అంటారు. When he said wait for the promise of the Father, తండ్రి యొక్క వాగ్దానం కొరకు వేచి ఉండండి అంటే they say Jesus was not referring to God. యేసు దేవుని గురించి చెప్పడం లేదు, They say he was referring to Muhammad. అది మహమ్మద్ గురించి చెప్తున్నాడని కొంతమంది దీన్ని మార్చి చెప్తున్నారు. మహమ్మద్ That వస్తాడు. when he said wait for the promise of the Father, he was referring to a man that was to come 500 years after him. ఇప్పుడు అసలు తండ్రి యొద్ద వాగ్దానము అంటే తండ్రి యొద్ద నుండి వచ్చే ఆత్మ అని యేసువారు చెప్తున్నారు, మనిషి కాదు. When Jesus had risen, ఇప్పుడు యేసువారు చెప్తుండగా it took 500 years later. ఆయన చెప్పే మాట వాళ్ళు చెప్పినట్లుగా 500 సంవత్సరాల తర్వాత జరిగిందా? For Muhammad to be born in 632, 635. 632 ఆ ప్రాంతంలో మహమ్మద్ పుట్టినాడు క్రీస్తు శకంలో. అన్ని రోజులు కనిపెట్టుకొని ఉంటారా ఈ పేతురు యోహాన్లు? Over 500 years. అది 500 కంటే ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టుగా. If you are born after 500 years, నువ్వు ఒకవేళ 500 సంవత్సరాల తర్వాత పుడితే, amen, అవునా, how will you say that you know what that man spoke? ఆ మనిషి చెప్పిన మాటే ఇదేని ఎలా తెలుసుకుంటావు? And then you refuse the words of those who are witnessing. They were seeing him and they were walking with him. ఎవరైతే ఆయనతో నడిచి ఆయనకు సాక్షులుగా ఉన్నారో వారికి చెప్పారు యేసు ప్రభు 500 సంవత్సరాలు మీరు కాసుకొని ఉండండి అని These are the చెప్పారు. words of Jesus. ఇవి యేసువారి మాటలు. He spoke and said, ఆయన స్వయంగా పలికిన మాటలు. wait for the promise of the Father. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని తనతో నడిచిన వాళ్ళకి చెప్పాడు. ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? What was that promise of the Father? తండ్రి యొక్క వాగ్దానము ఏమిటి? Verses 5 is written here. ఇక్కడ యోహాను బాప్తిస్మం ఇచ్చెను గాని, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. He was speaking about being baptized with the Spirit of God. ఆత్మ చేత బాప్తిస్మం పొందడం అనే విషయాన్ని గురించి అక్కడ చెప్తున్నారు యేసువారు. Amen. అవునా? When you receive the Spirit of God, నువ్వు ఎప్పుడైతే దైవాత్మను పొందుతావో this scripture is fulfilled. అప్పుడు ఈ లేఖనం నెరవేరుతుంది. There is no Christianity without the Spirit of God. దైవాత్మ లేకుండా క్రైస్తవ్యమే లేదు. Christianity is about repenting of your sins, క్రైస్తవ్యం అంటే మన పాపముల కొరకు పశ్చాత్తాపం చెందడము, baptism into Jesus Christ in the river, నదిలో యేసునామంలో బాప్తిస్మం పొందడము, and then God to come and live in you. You become the temple of God. దేవుడే వచ్చి నీ యందు నివాసము చేయడము, నీవే దేవుని ఇల్లు అవ్వడము. Holiness of God comes into you నీలోనికి దైవ పరిశుద్ధత వచ్చి చేరుతాది when your sins have been forgiven. నీ పాపములు క్షమించబడినప్పుడు. Jesus came into this world as the Lamb of God that takes away the sin of the world. యేసుక్రీస్తు ఈ లోకానికి లోక పాపమును మోసుకొని
నశించిపోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చారు. He can take away your sins this night here in this church. ఈ రాత్రి ఈ సమయంలో కూడా నీ యొక్క పాపములను తీసుకొని వెళ్ళగలడు. He said in Isaiah chapter 1 verses 18, 1వ అధ్యాయం 18వ వచనం యెషయా గ్రంథంలో ఇలా చెప్పాడు, that you come to me and let us reason together. నీవు నా యొద్దకు వచ్చినట్లయితే నేను నీవు కలిసి జీవిస్తాము He అన్నాడు. said even if your sins are very bad and red like blood or scarlet, మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనవను, he said I will clean you until you become white, even white as snow. సున్నము ఆ మంచు ఎంత తెల్లగా అవుతుందో అంతగా నిన్ను శుద్ధి చేస్తానన్నాడు యేసువారు. Is there anybody that says he has not sinned? ఆయన ఎవరు పాపం చేయలేదని చెప్పలేదు. If all people have sinned, అందరూ పాపం చేసి the ఉన్నట్లయితే, scripture says in Romans 5 verses 23, 5:23 రోమా పత్రికలో ఏమనుందంటే, amen, ఏమనింది? that all have sinned and fallen short of the glory of God. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని ఉంది. Chapter 3 verses 23. అక్కడ 3వ అధ్యాయము 23వ వచనము. Are we there? No. I read the wrong place. అది చెప్పు, మా స్క్రిప్చర్ చెప్పు. ఎంత? 3:23. 3. Yes. రోమా 3:23. 3:23. 3:23. 3 verses 23 of Romans. రోమా పత్రిక 3:23. Yes. ఆమేన్. So all have sinned and fallen short. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. But 24 says we are justified through Jesus Christ. 24లో ఏముందంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనం నీతిమంతులం అవుతున్నామని. He came so that you may be redeemed, to be brought back to God, whom you had forsaken because of your sins. నీ పాపముల వలన నువ్వు తృణీకరించబడి ఉంటే నిన్ను తిరిగి దేవుని యొద్దకు తీసుకొని వచ్చుటకు ఆయన వచ్చాడని ఉంది. And we read in Philippians that when he rose from the dead, he was given a name above all the names. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమనుందంటే, ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేచి అన్ని నామముల కంటే పై నామముగా లేచాడు. So that in the name of Jesus Christ every knee shall bow and every tongue shall confess that he alone is the Lord, besides him there is no other Lord. Praise God. ఏమనుందంటే, ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము, ఆయనకు సాటి అయిన నామము వేరొకటి లేదు అని చెప్పబడింది. There are many names people are looking for, but there is a name above all the names, and that is the name of Jesus Christ, the Son of the living God. నామముల కంటే దేవుని యొక్క కుమారుడైన యేసు నామమే గొప్పది అయి ఉన్నది. You have to stop looking for a better name or another name. ఆయన ఇంకొక పేరు కంటే, ఇంకా అంతకంటే మెరుగైన పేరు కంటే ఇంకొక దాని కొరకు నువ్వు ఎతకనవసరం లేదు. Because Philippians says there is none other name that was exalted above all the names except the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క నామము తప్ప మరి ఏ నామమును అంత ఎత్తుకు హెచ్చించబడలేదు అని ఫిలిప్పీ పత్రికలో ఉంది. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం. We don't have to seek for another. ఇంకొక నామం కొరకు వెతికే పనే లేదు మనకి. You have sought enough. మనకు సాలినవాడైన, and you are tired looking for one that can forgive you, that can sanctify you, that can make you feel to be blessed. నీవు ఆశీర్వదించబడినవుగాను క్షమించబడిన వాడుగాను ఉండుటకు వెతికి వేసారినావేమో. Now it is time to turn to Jesus Christ, the Son of the living God. సజీవుడైన దేవుని కుమారుడైన యేసు వైపు తిరుగుటకు ఇదే సమయము. God sent his angel to Mary తన దూతను మేరీ యొద్దకు దేవుడు పంపాడు. and told her you are going to conceive in your womb, నీ గర్భములో అతన్ని ఎలా గర్భము దాల్చబోతున్నావో చెప్పాడు. and you shall bring forth a son నీవు ఒక కుమారుని కంటావన్నాడు. by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి చేత కంటావన్నాడు. Not from Joseph, ఈ యోసేపు నుండి కాదన్నాడు. not from Mary. మరియ నుండి కాదన్నాడు. She was told he will be called the Son of the Most High God. అతడు సర్వోన్నతుడు దేవుని కుమారుడని పిలువబడతాడు అని చెప్పబడింది. Jesus was not of Mary, he was not of Joseph, he came by the Spirit of God into the womb of Mary.
మరియ గర్భంలోనికి అతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా వచ్చాడు, అంతేగాని మరియ కుమారుడిగా గాని యోసేపు కుమారుడిగా గాని రాలేదు. Hallelujah. హల్లెలూయా. This confusion must be removed. ఈ యొక్క ఆ యొక్క గందరగోళము తీసివేయబడాలి. He is called the Son of the Highest. అతడు సర్వోన్నతుడి యొక్క దేవుని కుమారుడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. When you read in Luke, లూకా సువార్తలో మనం చదివినప్పుడు praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord again. దేవునికి స్తోత్రం. In Luke, లూకా సువార్త. praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Even chapter 1, 1వ అధ్యాయంలో praise the Lord. దేవునికి స్తోత్రం. Luke chapter 1, 1వ అధ్యాయం లూకా సువార్త. hallelujah. హల్లెలూయా. In verses 34, 34వ వచనము. అందుకు మరియా, ఉమ్, నేను పురుషుని ఎరుగని తాననే, ఉమ్, నేను ఏలోపు జరుగునని, ఉమ్, ముందు అనగా, ఉమ్, దూత, ఉమ్, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఉమ్, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక, ఉమ్. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆమేన్. Amen. ఆమేన్. this is written. అది రాయబడింది. She asked, how will this be and I'm not married? నాకు ఇంకా వివాహమే కాలేదు, ఇది ఎలా జరుగుతుందండి అని ఆమంది. So Jesus did not come from flesh and blood of this world. ఈ లోకపు రక్త మాంసములో నుండి యేసు వారు రావడం లేదు. And she was told, ఆమెకి చెప్పబడింది, the Holy Spirit will come over you. నీ మీద పరిశుద్ధాత్మ దిగి వస్తాడు అని. This is how Jesus is formed in us today. మనలో కూడా ఇదే విధంగానే దేవుడు మనలో నివసిస్తాడు. You cannot say you have Jesus without the Spirit of God. ఆత్మ లేకుండా నువ్వు యేసును కలిగి ఉన్నానని చెప్పజాలవు. In Romans chapter 8 verses 9, 8వ అధ్యాయము 9వ వచనము రోమాపత్రికలో ఇలా ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఉమ్, మీరు ఆత్మ స్వభావము గలవారే గాని, ఉమ్. శరీర స్వభావము గలవారు కారు. ఆమేన్. you are not in the flesh, but you are in the Spirit if God's Spirit is dwelling in you. నీవు ఇప్పుడు శరీర సంబంధివి కాదు, నీలో దేవుడే తాను ఆత్మస్వరూపిగా నివసిస్తున్నాడు. And then it says, he that does not have that Spirit of God dwelling in him do not belong to God. ఎవడైతే దైవాత్మ కలిగి లేడో వాడు దేవుని సంబంధి కాడు అని ఉంది. Every Christian needs to have the Spirit of God living in him. ప్రతి క్రైస్తవుడు తనలో దైవాత్మను కలిగి ఉండాల్సిందే. That's why many people don't like the teachings and the preachings of Paul. పౌలు గారు ఇటువంటి బోధనలు చాలా మంది ఇష్టపడరు. Because he opens clearly that you may understand how these things happen to you. ఇవి ఎలా నీకు జరుగుతాయో పౌలు వారు చాలా స్పష్టంగా విడమర్చి చెప్పారు. Paul used to be an enemy of the gospel. పౌలు సువార్త విషయంలో గొప్ప సత్యవాది. But one day Jesus came and slapped him and he fell on the horse from the horse. ఒకప్పుడు అతడు సువార్తకి వ్యతిరేకిగా ఉండాడు, దేవుడు తెచ్చి అతన్ని మార్చివేశాడు. In Acts chapter 9, you will read for yourself later on. 9వ అధ్యాయంలో అపోస్తల కార్యములను నువ్వు మళ్ళా చదవచ్చు. And when Jesus hit Paul, he became blind for 3 days. దేవుడు ఆయనను మొత్తితే 3 రోజులు పడిపోయినాడు ఆయన. But God sent a man, అయితే దేవుడు మనిషిని పంపాడు. he came and prayed for him. అతని కొరకు అతడు అననీయ వచ్చి ప్రార్థన After చేశాడు. realizing that this is Jesus Christ the Lord, he spoke to him from heaven. పరలోకము నుండి నాతో మాట్లాడింది యేసే అని అతను గుర్తించినప్పుడు అతడు And లేవగలిగినాడు. when he was prayed for, ఎప్పుడైతే అతని కొరకు ప్రార్థన జరిగిందో it is written there that scales fell from his eyes. అతని యొక్క కన్నుల నుండి పొరలు ఊడిపడ్డాయని రాయబడింది. These are the things that were blinding him from knowing Jesus in the right way. యేసుక్రీస్తు వారిని సరిగా ఎరగకుండా చేస్తున్న విషయాలవి అవి ఊడిపడ్డాయి Even అతనికి. now there are many people that have scales in the eyes they cannot see even when you are saying. when you are ఇప్పటికీ speaking. కూడా చాలా మందికి యేసు వారిని సరిగ్గా గుర్తించే మనస్సు లేదు, వారి కన్నులకి పొర ఉంది. Do you want a slap from God on your face that you may see? మీరు ఆయనను సరిగా కనుగొనేటట్లు పౌలుకు పడినట్టు దేవుని దగ్గర నుంచి ఏమన్నా మీకు కూడా ఒక మంచి దెబ్బ పడాలనా? Amen. అవునా? Do you need your eyes to be opened like Paul in such a painful manner?
ఆ విధంగా పౌలుకి జరిగినట్లు ఆ నొప్పి కలిగేటట్లు మీరు కూడా ఏమైనా దేవునితో దెబ్బతిన్నాక కన్నులు తెరవాలనుకుంటున్నారా? And when his eyes were opened, అప్పుడు దెబ్బ కన్నులు తెరుచుకుంటానే the scripture says he was baptized immediately వెంటనే అతడు వాక్యంలో ఏముందంటే బాప్తిసం పొందాడని ఉంది. in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి నామములో. And then he began to preach. వెంటనే ఆయన బోధించడం మొదలెట్టాడు. It says immediately he began to preach that Jesus Christ is the Son of the living God. ఆయన వెంటనే యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుని కుమారుడని చెప్పడం మొదలుపెట్టాడు. Even the man that is refusing this word, one day you will be also standing and preaching saying Jesus is the Son of the living God. ఈ దైవ వాక్యాన్ని ఒక దినం వ్యతిరేకించిన వ్యక్తి లేచి యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుని కుమారుడని చెప్పడం మొదలెట్టాడు. People refuse these words, but after you realize, then you are also going to confess that Jesus Christ is the Son of the living God. ఎవరైతే ఈ మాటలను తిరస్కరిస్తున్నారో ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో వారు కూడా లేచి ఆయనే సజీవుడైన దేవుని కుమారుడని మీరు చెప్పగలుగుతారు. Chapter 9 verses 20. 9వ అధ్యాయము 20వ వచనము 9:20 అపోస్తుల కార్యములు. వెంటనే సమాజ మందిరములలో యేసు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. Amen. He began to preach immediately that Jesus Christ is the Son of the living God. వెంటనే మొదలెట్టేశాడంట ఆయన యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుని కుమారుడని. It is important to realize that Jesus is the Son of the living God, not Son of Mary. మరియ కుమారుడు అని తెలుసుకోవడం తప్పు. సజీవుడైన దేవుని కుమారుడిని తెలుసుకుంటే అది ఎంతో ప్రాముఖ్యమైన విషయము అంటున్నాడు ఇక్కడ. In Matthew 16, Peter stood up and said, "You are Jesus Christ, the Son of the living God." మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు చెప్పాడు నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అన్నాడే గాని ఇంకో మాట అన్నా. In John chapter 6, ఈయన యోహాను సువార్తలో 6లో amen. ఆమేన్. When the people were unable to believe on the words that Jesus had spoken, యేసుక్రీస్తు వారు చెప్పే మాటలను ప్రజలు నమ్మలేకుండా ఉన్నప్పుడు there is a man who said here in verses 68 and 69, 67, 68వ వచనములలో ఒక మనుషుడున్నాడు. కాబట్టి ఉమ్, మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా? ఉమ్, అని 12 మందిని అడగగా, ఉమ్, సీమోను పేతురు, ఉమ్, ప్రభువా, ఎవరి వశము వెళ్ళుదుము? ఉమ్, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. ఉమ్. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. ఆమేన్. Peter said, ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే "We know and we are sure. మాకు తెలుసు నిశ్చయంగా అంటున్నాడు. We believe and we are sure." మేము నమ్ముతున్నాము ఇది ఖచ్చితంగా నిజమని. Some people believe, but they are not very sure. కొందరు నమ్ముతారు కానీ వాళ్ళకి ఇది ఖచ్చితము అనే నమ్మకం లేదు. How could Jesus be the Son of God? అతడు ఎలా దేవుని కుమారుడు అవుతాడు అని కొంత అనుమానం ఉంది కొందరికి. Can God have a son? దేవునికి కుమారుడు ఉంటాడా అని. Peter said, "We believe అయితే పేతురు ఏమంటున్నాడంటే మేము నమ్ముతున్నాము and we are sure మేము నిశ్చయంగా నమ్ముతున్నాం అన్నాడు. that you are Jesus Christ, అందువల్ల యేసుక్రీస్తు వారు the Son of the living God." సజీవుడైన దేవుని కుమారుడై ఉన్నాడు అని. There are gods that are not alive, అయితే చాలా మంది దేవతలు లేరు కానీ but Jesus is not the son of those gods. He is the Son of the living God. ఆయన అనేకమైన దేవతల యొక్క కుమారుడు కాదు, సజీవుడైన దేవుని కుమారుడు యేసువారు. Amen. ఆమేన్. In 1 John chapter 5, 1వ యోహాను 5వ అధ్యాయంలో we are about to finish. మనం ముగించబోతున్నామండి. In 1 John chapter 5, 1వ యోహాను 5వ అధ్యాయంలో how do we overcome the world? In verses 4. 4వ వచనంలో మీరు లోకమును ఉమ్, జయించుదురు. ఉమ్, లోకమును జయించిన విజయము ఉమ్. విశ్వాసమే. ఆమేన్. Verses 5. 5వ వచనం కూడా చదవండి. కుమారుడని ఉమ్, నమ్మువాడు ఉమ్. తప్ప లోకమును జయించువాడు మరియవడు. ఆమేన్. Amen. ఆమేన్. The scripture is saying, ఇక్కడ వాక్యం చెబుతోంది whoever is born of God overcomes the world. ఎవరు లోకమును జయిస్తారంటే దేవుని ద్వారా జన్మించిన వాడు. That's why Jesus has overcome the whole world. లోకమునంతా జయించాడు. అందుకే యేసువారు Even those who are not believing in him, they are speaking about him. ఎవరైతే ఆయన్ని పూర్తిగా నమ్మరో, వాక్యం నమ్మరో, వాళ్ళు కూడా యేసుని గురించి చెప్తా ఉన్నారు. I repeat, even those who hate him, they are speaking about him.
ఎవరైతే ఆయన్ని ద్వేషిస్తున్నారో వాళ్ళు కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు. He is very popular. ఆయన ఎందుకంటే చాలా ప్రఖ్యాతి పొందినాడు కదా యేసు. Amen. అవునా? There are more followers of Jesus than of any other faith. చాలా రకాలైనటువంటి Jesus విశ్వాసం has more followers than any other. చూడండి, ఏ విశ్వాసం కంటే కూడా In the whole యేసు world. వారికే ఎక్కువ విశ్వాసులు ఉన్నారు. Amen. అవునా? Jesus has the highest number of followers in the whole world amongst any other faiths which are in the world. లోకంలో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో అన్ని విశ్వాసముల కంటే యేసు వారికే ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారు. Because Jesus is right, more right than any other. ఎందుకంటే యేసు వారు అన్ని విధమైన వాటి కంటే సత్యం కాబట్టి. So who is he that overcomes the world? The one that is born of God. ఎవడు లోకమును జయించిన వాడంటే దేవుని మూలంగా పుట్టినవాడు. And it says, and this is the victory. ఇది విజయము అని ఉంది. Even our faith. అది మన విశ్వాసమే అని ఉంది. When we believe, ఎప్పుడైతే నమ్ముతామో we overcome the world. మనం లోకమును జయిస్తాము. This message belongs to those that want to overcome. ఎవరైతే లోకాన్ని జయించాలనుకుంటున్నారో వారికే ఈ వార్త. Are there things that have defeated you of late? లోకంలో కొన్ని విషయాలు మిమ్మల్ని ఓడిస్తున్నాయని అనుకుంటున్నారా? Are there spirits that are attacking you, fighting you from every direction? నిన్ను అనేక దిక్కుల నుండి ఏదైనా దురాత్మలు నిన్ను తాకుతూ కొడుతూ ఉన్నాయా? That you are hanging some things near your house to at least try to protect you? నిన్ను కాపాడేకేమన్నా నువ్వు ఇంటికాడ అవి ఇవి ఏలగట్టుకున్నావా? Let me tell you where the victory is. అయితే ప్రతి విజయము ఎక్కడుందో నేను మీకు చెప్తాను. You need to be born of God. నీవు దేవుని మూలంగా పుట్టాలి. And when you are born of God, నీవు దేవుని మూలంగా ఎప్పుడైతే పుడతావో then you overcome the world. లోకమును జయిస్తావు. Sorcerers shall not have power over you. ఏ విధమైనటువంటి మంత్రశక్తులు నీ మీద పనిచేయవు. You know, people can give you some faith, but you still will fear the wizards and the night runner and the witch doctor and the witch wizard. కొంతమంది విశ్వాసం ఉంచుంటారు యేసుని, కానీ మళ్ళా ఈ మంత్రగత్తెల దగ్గరికి కూడా తిరుగుతూ ఉంటారు కొందరు. You tremble and say, I don't know, maybe this one may attack me. ఇది నన్నేమో మిందికి వస్తుందేమో, మంత్రాల దగ్గరికి పోదాం పారా అని కొంతమంది చెప్తా అంటారు, నవ్వుతాంటారు. I see my things are not working properly, my business, whatever, everything. నా బిజినెస్ సరిగ్గా జరగడం లేదు, నా వ్యాపారం లేదు, అది లేదు, నేను మంత్రగాని దగ్గరికి పోతే మేలేమో అని విశ్వాసం ఉంచి కూడా Maybe there is another force that is stronger. ఇంకా ఏమైనా శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయేమో అని ఎతుకుతా ఉంటారు యేసుని. Then you begin to change the gods and look for other gods. అప్పుడు దేవతల్ని మార్చుకుంటా, ఇది ఒకసారి అదొకసారి, ఇది చేయలేదే అది చేయలేదని ఇంకో దాన్ని ప్రయత్నం చేస్తా The ఉంటారు. Bible has the answer. అయితే బైబిల్లో జవాబు ఉంది. It is saying you need to be born of God. నీవు దేవుని మూలంగా పుడితే చాలు జయిస్తావు అని ఉంది. And when you believe, నువ్వు నమ్మినప్పుడు you get the victory, you overcome the world. లోకమును జయిస్తావు అని ఉంది. Your blessing is here in this chapter. ఈ అధ్యాయంలోనే నీకు ఆశీర్వాదం చెప్పబడింది. And he's saying your faith is what overcomes the world. లోకమును జయించినది ఏదంటే నీ విశ్వాసమే అని ఉంది. And he's saying here again, ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, that is the victory. అదే జయము అని. Amen. ఆమేన్. He that believes that Jesus Christ is the Son of God overcomes the world. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్పక లోకమును జయించువాడు అని ఉంది. Praise God. దేవునికి స్తోత్రం. So if somebody tells you not to believe that Jesus is the Son of God, ఎవడన్నా వచ్చి మీకు దేవుని కుమారుడు కాదు యేసు అని చెప్తే, he is trying to create room for the devil to overcome you. నీ మీద దెయ్యం వచ్చి పెత్తనం చేసేదానికి వాడు వచ్చి దారి తెరుస్తా ఉన్నాడు నీ జీవితం లేనికని అర్థము. So that sorcerers and evil spirits will overcome you. మంత్రగాళ్ళు దుష్టశక్తులు నీ మీద వచ్చి జయం పొందుతాయి దాన్ని నమ్మితే. That's why Jesus came into this world. ఎందుకు లోకంలోనికి యేసువారు వచ్చారో తెలుసా? So that the scripture says, లేఖనం అంటుంది, we are more than conquerors through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా మనము జయించిన వారి కంటే ఎక్కువ అని ఉంది. The one who strengthens us. ఎవరైతే మనల్ని బలపరుస్తున్నాడో ఆయన. We are not just ordinary common human beings. మనం మామూలు మనుషులం కాదండి, సాధారణ వ్యక్తులు కాదు. In Jesus Christ we become more than conquerors. జయించిన వారి కంటే ఎక్కువగా అవుతున్నాము యేసునందు మనము. And that's why this gospel is called the gospel of the
kingdom of God. ఎందుకే ఈ సువార్తని దైవరాజ్య సువార్త అని చెప్పారు. God brings you his kingdom. He comes to rule and reign with you even in your house. నీ ఇంటిలో కూడా నీతో కలిసి జయించుటకు ఈ సువార్త దేవుణ్ణి నీ దగ్గరికి తెస్తా ఉంది. This is the salvation for you. నీ కొరకు ఇదే రక్షణ మార్గం. It is not just the forgiveness of your sins. నీ పాపాలు క్షమించడం మాత్రమే కాదు ఇక్కడ. It is not just receiving of the Spirit of God, ఏదో పరిశుద్ధాత్మను పొందడం మాత్రమే but కాదు, also overcoming the world. లోకమును జయించుట కూడా ఉన్నది. This is the great faith. ఇది గొప్ప విశ్వాసం. You need to have it. ఈ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. You దయచేసి need to believe. నీ దీనిని నమ్మాలి. You need to forsake every other thing ప్రతి విధమైన చెడును ఇతరమైన వాటిని వదిలిపెట్టు. and grasp the faith with violence, by force. నువ్వు బలవంతంగా ఆ విశ్వాసాన్ని చేపట్టు. Because the devil does not want to let you go. నీవు ఆ విధంగా జయించడానికి దెయ్యం ఇష్టపడదు కాబట్టి, But I rebuke him in the name of Jesus this evening. ఈ సాయంకాలమున వాణ్ణి నేను బంధిస్తున్నాను. To leave you to believe in Jesus Christ. యేసుక్రీస్తు వారు నీలో జీవించి నీవు జీవించదుగాక, That you may be saved. నీవు రక్షించబడదుగాక, That your sins may be forgiven. నీ పాపములు క్షమించబడునుగాక, That you may overcome the world లోకమును జయించదుగాక, and become a son of the living God. సజీవుడైన దేవుని కుమారుడు బాగుదుగాక. For the scripture says those who believed in him, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ, in John chapter 1 verses 12, యోహాను సువార్త 1:12లో says those who believed in him, ఆయన యందు విశ్వాసం ఉంచు వారంతా he gave them the power to become the sons of God. దేవుని పిల్లలకు అధికారం పొందారు. There is a lot of power ఆయన దగ్గర గొప్ప శక్తి ఉంది. when you believe, నమ్మినప్పుడే and it makes you to become అప్పుడు నిన్ను గొప్ప శక్తిమంతుడుగా చేస్తుంది. son of God. దేవుని కుమారుడుగా మారుస్తుంది. Praise be to God. దేవునికి మహిమ కలుగును That is గాక. why we had to travel all the way. అందుకే మేము ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాము. We crossed the seas. సముద్రాలను దాటుకున్నాము. We flew through the air, ఆ గాలిలో ఎగిరొచ్చాము. landed in the land, భూమి మీద దిగాము. traveled along the road many hours చాలా గంటలు ఈ భూమి మీద ప్రయాణం చేశాము. to come and meet with you this evening. ఈ సాయంకాలం మిమ్మల్ని కలుచుటకు, To tell you మీకు చెప్పుటకు, that you can also overcome. నువ్వు కూడా జయించగలవని, You can become a victor. నీవు జయించిన వాడుగా అవుతావు. God can rule through you. నీ ద్వారా దేవుడు లోకమును ఏలుతాడు. Rule and reign with Jesus Christ. నీవు యేసుతో జయించి ఏలుదువుగాక. Because through him we are more than conquerors. మనము ఆయన ద్వారా జయించిన వారి కంటే ఎక్కువ అని. And this is the victory. అదే జయము. Even the faith that we have in him. నీలో ఆయన యందు కలిగిన విశ్వాసమే విజయము. Believing that Jesus is the Son of the living God. ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన యేసుని నువ్వు నమ్మినప్పుడు, Tonight ఈ రాత్రియే is your time also to believe నీవు నమ్ముటకు సమయం వచ్చింది. that Jesus is the Son of the living God. యేసు వారు సజీవుడైన దేవుని కుమారుడని, And you will overcome with him. ఆయన ద్వారా నీవు జయిస్తావు. I urge you to stand up on your feet మీరు లేచి మీ కాళ్ళ మీద నిలబడని కోరుతున్నాను. as I pray, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. because I'm stopping there. నేను ఇక్కడ ఆపుతున్నాను. Praise God. దేవునికి స్తోత్రం. Having declared that Jesus is the Son of the living God. యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుని కుమారుడిని ప్రకటిస్తూ ఉన్నాను. Amen, amen. ఆమేన్, ఆమేన్, Amen, amen. ఆమేన్, ఆమేన్ అనండి. Amen, amen. ఆమేన్. Jesus said before even Abraham was there, I was there. యేసు ప్రభు ఏమన్నారంటే, అబ్రహాము కంటే ముందున్నాను నేనన్నాడు. So when you turn around and make him a son of Mary, మీరు then where do you put Abraham? మీరు ఒకవేళ మరియ కుమారుడు అంటే అబ్రహాముని ఆడ పెడతారు. అబ్రహాం కంటే ముందున్నాడు కదా. Hallelujah. హల్లెలూయా. He said before even Abraham was there, I was there. అబ్రహాం కంటే ముందున్నాను నేనన్నాడు యేసువారు. Amen. ఆమేన్. Mary came later on. ఆ తర్వాత కదా మరియ వచ్చిండేది. I'm not talking about Mary from the line of Aaron. I'm talking about Mary from the line from this other line. నేను అహరోను యొక్క వంశము నుండి వచ్చిన మేరీని గురించి కాదు, ఇంకొక లైన్ లో నుంచి వచ్చిన మేరీ గురించి మాట్లాడుతున్నా. People have many Marys. చాలా మేరీలు ఉన్నారు మన ప్రజలకి. You have to read your Bible మీరు బైబిల్ చదవండి దయచేసి, and believe. నమ్మండి. Amen. అవునా? And believe. Read and believe. చదివి దాన్నే నమ్మండి. Because it was written for you. నీ కొరకే అది రాసిండేది. I thank God for your listening. మీరు విన్నందుకు దేవునికి వందనాలు.
I'm going to pray in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి నామములో మీ కొరకు ప్రార్థిస్తాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Holy Father, Lord God of heaven and earth, in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి నామములో ఆ పరలోకమునందును భూమి యందును దేవుడైన పరిశుద్ధుడా, Thank you for your word నీ వాక్యంకై వందనాలయ్యా. and the love you have for these people. ఈ ప్రజల కొరకు నీవు చూపిన ప్రేమకై, That you have seen it good that they should hear your voice. నీ వాక్యాన్ని వినుటకు వారికి మనసిచ్చావు. Father, I pray నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, that they may know you, the only true God, నీవే సత్యదేవుడు అని ఎరుగుదురుగాక, and Jesus Christ whom you have sent. నీవు పంపిన యేసును నమ్ముదురుగాక. Because Jesus, you said, this is eternal life. యేసుని ఎరిగితే అదే నిత్య జీవం అని చెప్పావు. I rebuke the powers of evil నేను దుష్ట శక్తులను బంధిస్తున్నాను. that hinder your people from hearing your word. నీ వాక్యం వినకుండా చేసే దుష్ట శక్తుల నుంచి I send them back where they came from in the name of Jesus. యేసుక్రీస్తు వారి నామములో వారు వచ్చిన స్థలానికి And పంపుతున్నాను. let God's people free in the name of Jesus Christ. తన ప్రజలు యేసు నామములో విడుదల పొందుదురుగాక. Let them have the ears to hear you వారికి చెవులు కలిగి నీ మాటలు విందురుగాక. and a heart to వారికి believe. నీ యందు విశ్వాసం ఉంచినట్లు హృదయం దయచేయండి. Devil that has bound their heart and Vari- given them unbelief, వారి హృదయాలను పట్టివేసినటువంటి ప్రతిదాన్ని I rebuke you in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో దుష్ట శక్తి నిన్ను బంధిస్తున్నాను. Let God's people in this village go free. ఈ గ్రామంలో ప్రజలు స్వతంత్రులు అవుదురుగాక. That when they read and hear the word, they may believe. వారు వాక్యమును చదివి విశ్వసించుదురుగాక. To the saving of their souls, వారి ఆత్మల రక్షణ పొందినట్లు, to the deliverance of their bodies, వారి శరీరములు విడుదల పొందినట్లు, for the glory of your name. నీ నామం మహిమార్థమై Bless these people వీరిని ఆశీర్వదించండి. who have been patient to hear you, నేను వినడానికి వారికి ఆ ఓపికిచ్చావు. because I pray నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, in the only and holy name of Jesus Christ our Lord. ఏకైక మా ప్రభువైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. All people say amen. అందరూ ఆమేన్ అనండి. ఆమేన్. Amen. Thank you, ఆమేన్. Jesus. వందనాలు యేసయ్యా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. In Jesus' name. యేసు నామములో ఆమేన్. ఆమేన్. You have a question? You can ask me. మీకు ఏమైనా ప్రశ్న ఉంటే నన్ను అడగచ్చు అంటున్నాడు. ఇది అయ్యే పని అని అంటారా ఇప్పుడు? I don't fear questions. When you have a question, you can ask me. I have answers. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే నన్ను అడగండి, నేను జవాబు చెప్తాను. ఏదైనా ప్రశ్నలు ఉన్నా అడిగితే రవి గారు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాం. మరి ఎంతో సమయాన్ని కేటాయించుకొని కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి అమూల్యం కూర్చోండి, sit there. వాక్యాన్ని వినిపించినటువంటి దేవస్థానికి వందనాలు తెలియజేస్తున్నాం. తెలుగులో తర్జుమా చేసిన గారికి, దూరం నుంచి వచ్చినటువంటి పాస్టర్ చార్లెస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. గుడ్ మెసేజ్ ఫస్ట్. థ్యాంక్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాల సమయంలోనైనా మీ దాసుని నోట పలికిన ప్రతి మాట అమూల్యమైన విషయాలు మీరు మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని మీరు అప్పటి వరకు నేను నమ్మకస్తులుగా వాక్యాన్ని దాచుకొని దుష్టుడు ఎత్తుకుపోకుండా మీ కొరకులో భద్రపరచి నేను ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి. ఇంకా నేను వారు ఎక్కడెక్కడైతే నైనా తిరగవలసి ఉందో, వెళ్ళవలసి ఉందో ప్రతి ప్రాంతానికి ముందుగా మీరు వెళ్ళండి. సమస్తమును మీ నామానికి మయకరంగా జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ స్థలానికి వచ్చిన బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన సందేహాలు, ఇబ్బందులు, సమస్యలు, బలహీనతలు, రోగాలు, దైవపు కార్యాలు లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దాసుడు ముగింపులో పలికిన ప్రతి ఆశీర్వాదం వచ్చినాన్ని అయా బిడ్డలందరూ పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి నెల జరుగుతున్నటువంటి కోడికలు దేవునికరంగా ఆశీర్వాదకరంగా నడిపించండి. భారభరితంగా ఏర్పాటు చేస్తున్న ఈ దాసుడు కొంటున్నాను. రాజస్థాన్ సిస్టర్ను వారి కుటుంబాలను మీ చేతికి కప్పిస్తున్నాం. సహాయం చేయండి, బలపరచండి, వేరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. చేరు వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరికి మీ చేతులకు అప్పగిస్తుంది. దీవించమని మీరు అక్కడి వరకే మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే ఇచ్చేయండి.
ప్రభు యేసు రక్తమే ఇచ్చింది. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, సన్నిధి సాన్నిధ్యం కూడిన మనకు సకల పరిశుద్ధులకు చేరువచ్చిన మీ అందరికీ, మీ కుటుంబాలకు, సంఘానికి, ఇక్కడున్న పరిచర్యకు దేవుని కృప సదాకాలం తోడు నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వాక్యాన్ని You can sit here. అంటే కొత్త కొత్త కోణాల్లో ఒక సేవకు తీసుకొచ్చి ఎందుకు వాక్యాన్ని మనం వినాలని వినిపించుకోవాలనుకుంటామని ఆలోచించారా? దీనికి మూల వాక్యం ఏమిటంటే, సైతాను ఏ కోణం నుంచి వచ్చినా, ఎలాంటి పరిస్థితి లేక మనం వచ్చినా కూడా మన రక్షణ అనుభవాన్ని విడిచి మనం పక్కకు పోకూడదని, ఆయన రాజ్యం వచ్చేంత వరకు మరి ఆయనలో మనం స్థిరంగా ఉండాలని ప్రయాసం. అవునా కదా? అందరం వాక్యం విన్నాం, చాలా మంది బాప్తిసం తీసుకున్నారు, అందరూ రక్షణలో ఉన్నారు. కానీ మన గురి ఏంటి? మనకున్నటువంటి విశ్వాసాన్ని అంతిమ వరకు మనం నిలబడలేదు మన లక్ష్యం. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుని సన్నిధిలో మనం నిలబడితే దేవుడు ఖచ్చితంగా ఆయన రెక్కల కింద మనం కాచి కాపాడుతారు. మా ప్రేమను ఆహ్వానించి, మా మాటను మీరు ఆహ్వానించి, మీరంతా వచ్చినందుకు యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. డానియల్ గారికి వందనాలు. పుట్టపర్తి నుంచి మాస్టర్ డానియల్ గారికి వందనాలు. ఎంతో మంది దైవజనులు అక్కడ ఉన్నారు. పుట్టపర్తి నుంచి పుట్టపర్తి నుంచి వచ్చిన దైవజనులు ఆయనే మనం తెచ్చింది ఇంటికి. డానియల్ గారికి వందనాలు. ఆయనే. మా జాపాలయ్య గారికి వందనాలు. చెప్తారే గారు. కాబట్టి మరి మీరందరూ వచ్చినందుకు సంతోషం. మరి మీరు ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి మాసం ఇక్కడ ఈ కూడిక జరుగుతుంది కాబట్టి మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చర్చికి సంబంధించి చాలా అవసరం ఉంది. మీకు దేవుడు ప్రేరేపణ కలిగిస్తే మీరు ముందుకు రండి. ప్రేరేపణ కలిగకపోతే ఇది నేను ఎలాగో కంపల్సరీ చేస్తాం. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు త్వరగా చేయాలి. అవసరంగా కంపల్సరీ ఉండాలి. చాలా మంది అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, మరి మీరు వచ్చడానికి మీకు అందరికి భోజనాలు అవన్నీ మా అమ్మ నాన్న ఉంటున్నారు. ఎంత కష్టమైన పని ఒకసారి ఆలోచన చేయండి. మేము కూడా కాదు, మా అమ్మ నాన్న, మా పెద్దమ్మ, వీళ్ళు కష్టపడతారు. ఒకవేళ మీరు దానికి సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే లక్షణంగా రండి. ఏదైనా తీసుకొద్దాం, రైస్ ప్యాకెట్ తీసుకురావాలా, ఇంకా ఏదైనా. ఎందుకంటే కంటిన్యూషన్ దానికోసమే ఇది దేవుని మందిరంగా మార్చాం కాబట్టి దీన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మీరు ప్రార్థనలో మీరు పెడితే దేవుడు క్రమక్రమంగా మరి ఆయన ఇష్టకరంగా దీన్ని మలుచుకుంటాడు అన్నమాట. మన నిమిత్తం మాత్రం. కాబట్టి దేవుడే ప్రతిదీ చేస్తాడు. కాబట్టి మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మరి మీరు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయని కూడా ముందుకు రావాల్సిందిగా యేసుక్రీస్తు వారి నామం పేరిట మనం చేస్తున్నాం. హల్లెలూయా. సెలవు తీసుకున్నాం. కింద మీకు భోజనాలు ఏర్పాటు చేశాం.